రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన కరాటే క్రీడాకారులు రాష్ట్ర స్థాయి క్రీడా రంగంలో ప్రతిభ చాటుతూ మరోసారి పేరు తెచ్చుకున్నారు. కరీంనగర్ రేకుర్తిలో జరిగిన సౌత్ ఇండియా ఓపెన్ ఛాంపియన్షిప్ 2025 కరాటే పోటీల్లో వేములవాడ ఒకినవా స్పోర్ట్స్ అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని మంగళవారం వేములవాడ మున్నూరు కాపు సంఘం నిత్యాన్నదాన సత్రంలో క్రీడాకారులను, వారి తల్లిదండ్రుల్ని కరాటే మాస్టర్ అబ్దుల్ మన్నన్, మున్నూరు కాపు సంఘ రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా కరాటే అసోసియేషన్ అధ్యక్షులు కొండ దేవయ్య ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటడం గర్వకారణం. భవిష్యత్తులో కూడా క్రీడల అభివృద్ధికి సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కరాటే అసోసియేషన్ ఉపాధ్యక్షులు అబ్దుల్ మన్నన్, బీసీ సాధికారత సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పులాస నరేందర్, మాజీ కౌన్సిలర్ మారం కుమార్, కాంగ్రెస్ నాయకులు కూరగాయల కుమరయ్య, తోటరాజు, కరాటే ఇన్స్పెక్టర్లు కనకరపు రాజశేఖర్, మహమ్మద్ అఫ్సర్ తదితరులు పాల్గొన్నారు. చాలా అదృష్టవంతులు. మన్నన్ సారు కరాటేలో మేము కూడా చిన్నప్పుడు పాల్గొన్నానని నేను తెలియజేస్తున్నాను. పిల్లి శ్రీనివాసు నా సీనియర్. అప్పుడు ఒకినవా ఉజ్వల స్కూల్లో చెప్తుండే, మహాలక్ష్మి స్కూల్లో మన్నన్ సార్ చెప్తుండే, మీరు ఇతరుల కంటే ధైర్యంగా, ఇతరుల కంటే ఆరోగ్యంగా, అనదర్ స్టూడెంట్ ఈస్ బెటర్ దెన్ యు ఆర్. ఆల్ ఆఫ్ యూ ఈజ్ అ వెరీ గుడ్. ఓకేనా, ఇది నేర్చుకుంటూ విద్యలో కూడా మీరు చదువులో కూడా ఫస్ట్ ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్ గారే. వాస్తవానికైతే మేము ఇంత పెద్ద కార్యక్రమం 5-6 లక్షల రూపాయల కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ప్రతి కార్యక్రమానికి అన్నదాత సుఖీభవ. మాకు అన్నదానం వచ్చిన రాష్ట్రం నుంచి వచ్చిన నలుమూల నుంచి వచ్చిన 1000 మంది ప్రతిసారి మేము ఇక్కడ రాష్ట్ర స్థాయి నుంచి కరాటే పోటీలు పెట్టినప్పుడు 1000 మంది ఇక్కడ కరాటే క్రీడాకారులు వస్తారు. వాళ్ళకు అన్నదాత ఈ భోజనం ఏర్పాటు చేసినందుకు మేము ఎప్పుడు కూడా ప్రతిసారి ఏర్పాటు చేస్తున్నాం. నేను ఎప్పుడు కూడా ముందుకు రాలేదు. దాదాపు ఇది పెద్ద కార్యక్రమం చేస్తాను. ఆ భోజనం ప్రతిసారి కూడా మేము ఇక్కడ నుంచి 300 మంది ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. వాస్తవానికైతే ఆ రోజు లాస్ట్ ఇయర్ మేము మార్చిలో చేశాము. అప్పుడు 2003లో అప్పుడు అన్ని మ్యారేజ్ సీజన్స్. పిల్లలు ఏమంటారంటే దాదాపు లేదు మేము మ్యారేజ్కి వెళ్ళాం, మేము కరాటే టోర్నమెంట్కి వెళ్తామని. ప్రోగ్రాం చూసి చాలా సంతోషపడడం జరిగింది. మరి ముఖ్యంగా మన్నన్ దాదాపుగా 2004 సంవత్సరంలో ఇక్కడ ఒక ప్రోగ్రాం పెడదామంటే అప్పుడు కోల శ్రీనివాస్ గారు ఉండి, అన్న మాకు ఈ ప్రోగ్రామ్ పెట్టాలనుకుంటాం కానీ మరి ఆర్థికంగా మాకు కొంత ఎట్లా చేద్దామంటే ఏం కాదు మీరు ముందుకెళ్ళండి అన్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఈరోజు మన్నన్ను అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా స్పోర్ట్స్ మరి ఒకినవా కరాటే, మార్షల్ ఆర్ట్స్ మరి జెండా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకుంటారు. ఎందుకంటే దేవన్న పుట్టిన నుంచి ఏం చేస్తున్నాడు మరి అనేది కూడా అందరు చూస్తుంటారు. మరి నేను కూడా అప్పుడు ప్రజారాజ్యం వచ్చినప్పుడు కూడా ఎమ్మెల్యే కూడా చేయాలని చాలామంది ఒత్తిడితో కూడా నేను ముందుకు వచ్చినాను. మరి ఆ రోజు టికెట్ రాకుండా ఇండిపెండెంట్ పోటీ చేస్తాను. దాని తర్వాత కూడా మళ్ళీ కమ్యూనిటీలోనే ముందుకు వెళ్ళిపోయినాను. ఈరోజు వరల్డ్ వైడ్గా సుమారు 20 కోట్ల మంది ఈరోజు కాపులు ఉంటారు. దానిలో కొండదేవన్న అంటే ఈ వేములవాడ ఒక మునుగా ముద్దుబిడ్డగా నన్ను గుర్తించే స్థాయిలో ఈరోజు నేను ఉన్నానంటే నేను ఇక్కడ